ఉంటారు. దయచేసి ఈ విషయం గమనించగలరు. రెండు అక్షంతలు 2 పూలు వేసి చేపట్టండి. కృష్ణే గోదావరి సరస్వతి శశాంగ ప్రభా ప్రక్షేక్షోత్వగరత్వజేన దదతే పాశోషణాచక్ర శ్రీతీర్థశక్తిం భజే. ఇది తీర్థశక్తిలో ఒకసారి చెప్పండి. గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధుగామే నమస్కారం చేసుకోండి. ఆవాహయామి స్థాపయామి. అందరూ కూడా అక్షంతలు పూజ చేతులు పట్టుకోండి. మనస్ఫూర్తిగా గణపతికి నమస్కారం చేసుకోండి. వేస్తూ ఉండండి. ఓం సముఖాయ నమః. పువ్వుతో నీళ్ళు తీసుకోండి. ఆ బెల్లం ముక్క మీద అరటిపండు మీద నీళ్ళు తిరగనించండి. బెల్లం చుట్టూ కూడా నీళ్ళు తిప్పండి. 5 సార్లు చూపించండి. ఆయన ఓం ప్రాణాయ స్వాహ ఒకసారి నీళ్ళు తిరగనించండి. నైవేద్యాల మీద మా బొగ్గుకొండ ముందుకు వెళ్ళిపోతుండాలి. ఎవరు కూడా ఆలోచన దయచేసి బొగ్గుకొండ వెళ్ళిపోవాలి. భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ సుప్రియదా సుప్రసన్న వరదా భవంతో. అయ్యా అక్షంతలు నీళ్ళు. అయ్యా అందరూ కూడా గం గణపతయే నమః అనుకుంటూ ఆ గణపతి లోకశంకరం నిరస్త దైత్య కుంజరం దరే దరోదరం వరం వరే భవ నమస్కృత నమస్కరోమి భాస్వరో అపించనార్తి వాచనో చిరంజనే భాజనో బోరారి బోర్భనందనో సతే హృదయస్మరో గణేశ్వరో మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ పద్మార్కం గజాననం. హవన కార్యక్రమం సంపూర్ణమయ్యేంత వరకు కూడా చేరాలని చెప్పి ఆ గణనాథుడిని ఒకసారి మనసులో నమస్కారం చేసుకోండి. బోల్ గజానన భగవానికి. ఇత్యగ్నిం ప్రతిష్ఠాప్య బోల్ గజానన భగవానికి. దేవలో గణేశ్వర భగవానికి. యజ్ఞేశ్వర భగవానికి. స్థాప్యతే తత్ర స్వేదనండలచోర్ణేన నమో నమః. అయ్యా మీ దగ్గర ఉన్నటువంటి శృవాలు ఉన్నాయి కదా, మొదటగా అంటే నెయ్యి వేసేటువంటి తెట్లు ఉన్నాయి కదా మీ దగ్గర, అవి మొదటగా పెద్దది అది ఒకసారి మరొకసారి 3 సార్లు నెయ్యి పోసుకోండి. ఇంత ముందులాగా ఏకం ద్వే త్రీణి చత్వారి. ఓం నమస్తోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ. అయ్యా ఇప్పుడు ఆ పెద్దది అనేది పక్కన పెట్టేసేయండి. చిన్నది ఇంతకుముందు చిన్నది హోనం. బోల్ గజానన భగవాన్. అంత పెద్ద చెవులకు వినబడేలాగా గట్టిగా చెప్పండి మళ్ళీ ఒకసారి. బ్రహ్మణస్పదాన శృణ్వన్నో
महागणाधिपतय इदन्नमः। ओम श्रीं ह्रीं क्लीं ग्लौं स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं स्वाहा। ओम श्री ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजनं मे वदमानय स्वाहा 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 स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजनं मे वदमानय स्वाहा स्वाहा। ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजनं मे वदमानय स्वाहा स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं ग्लौं नमः। అయ్యా మీ దగ్గర ఉన్నటువంటి ఉండ్రాలు ఉంటాయి చూడండి. మిగిలిన వరిపాలన్నీ పక్కన పెట్టేసేయండి, వేయకండి, దాన్ని పక్కకు పెట్టేసేసి కూడా నవధాన్యాలు హోమపడి రెండు కూడా కలిపేసుకోండి. దాంట్లో నవధాన్యాలు హోమపడి రెండు కూడా కలిపేసుకోండి. అప్పటి వరకు ఆ అగ్నిని కొంచెం చూసుకొని ఇచ్చేసి మీరు నవధాన్యాలు తీసుకోండి. ఇప్పుడు పక్క వారి ఇంకొకరికి ఆచరణ అగ్ని లేకపోతే చూసుకొని దాన్ని సరి చేసుకోండి. ఓం గణాధిపతి భగవానికి నవగ్రహాయ ఇదన్నమః అని ముందు వేస్తూ ఉంటారు. ఆ కృష్ణేన వద్యంత్యాహిరేణ సర్గారేణ దేవోజాని భవనాని పశ్యన్ స్వాహా. దేవోజాని భవనాని పశ్యన్ స్వాహా. ఓం కృష్ణేన ర్జదా వర్తమానో నివేశయన్ అమృతం వర్త్యంత్యాహిరేణ సవితారధేన దేవోజాని భవనాని పశ్యన్ స్వాహా. అగ్నితో దప్పచేటువంటి ద్రవ్యాన్ని కొంచెం పక్కగా వేయండి. ఎందుకంటే మూడు జంటలు వేస్తున్నారు కాబట్టి ఒకటేసారి ఆ పక్కన వేస్తూ ఉండండి. కట్టెలపై ఎవరు కూడా జ్వాల మీద వేయకండి. అయ్యా అలాగే పాత్రం జనయంత దేవాః యా ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పే హస్తది ప్రసస్వాహ. నారాయణ భగవానికి ఆసన్న పాత్రం జనయంత దేవాః యా ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పే హస్తది ప్రసస్వాహ. నారాయణ భగవానికి అందరూ కూడా బోల్ గజానన భగవానికి. ఓం సప్త సప్తర్షయ సప్తధామ ప్రియాని సప్తోత్రా సప్తధాత్వాయ సప్తయోనిరామృతల్వాకృతేరల్వా. అందరూ కూడా ఆ మూటలు యంగేశ్వరం దగ్గర స్వామివారి వైపు మొహం చేసి నిలబడండి. అందరూ కూడా ఆ గణేశ్వరం దగ్గర తిరిగి నిలబడండి. అందరూ కూడా దుర్గాని విశ్వానామే వసంతం దరితాచిక్కిః తామన్యవర్ణాంతపసాజ్వలంతే వైరోజనేంకరగాని విశ్వాస్య పృథ్వీ బహుళాన ఉర్వీ భవాదోరాయ సంయో విశ్వానినో దుర్గః జాతవేదస్మిన్ భిన్ననావాదరితాదిపరిషి త్రివర్మనసాగృణానో సాక్షావత్తేవో అతిదురితాత్తిక్నిః నాజకమేత్య అధ్వరేజ ధనాత్తహోదానం నాగస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవీం లోకైహమాదయతే నమో గణపతయ నమ ప్రమదపదయ నమస్తే నమో నమః. ఓం పూర్ణాహుతిముత్తమాజ్జుహోదే ఆత్మాదే ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి పూర్ణాహుతిముహూర్తస్ముహూర్తోస్తు. విఘ్నేశ్వర నజానామి 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 విసర్జనం విసర్జనం పూజాంచేవ ఆయుర్దేహి ఆయుర్దేహి యశోదేహి యశోదేహి పుత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ పౌత్రాన్ ప్రదేహి మే ప్రదేహి మే సర్వమంగళ సర్వమంగళ జయ దేవ భగవాన్
స్వామికి అలాగే ఆ స్వామివారికి ఇప్పటి వరకు చేసినటువంటి ఈ యజ్ఞ కార్యక్రమంలో ఎటువంటి